హాయ్ హలో నమస్తే నా పేరు నరేష్ మన క్రికెట్ రివ్యూస్ ఛానల్కి స్వాగతం. మరి ఛాంపియన్స్ ట్రోఫీ ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయింది. పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్. ఫస్ట్ మ్యాచ్ అయితే చిత్తుగా ఓడిపోయింది పాకిస్తాన్. న్యూజిలాండ్ చేతిలో 60 రన్స్ తేడాతో గెలిచారు. న్యూజిలాండ్ అయితే 320 రన్స్ టార్గెట్ సెట్ చేస్తే పాకిస్తాన్ 260 ఆల్అౌట్ అయింది. మరి బాబర్ ఆజం టెస్ట్ మ్యాచ్ బ్యాటింగ్. మరి దీనిపైన రివ్యూ చెప్పుకుందాం. ప్లీజ్ జర కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ కంపల్సరీ చేయండి. జర గ్రోత్ ఆగిపోయింది, గ్రోత్కి సపోర్ట్ చేయండి ఛానల్ని. చలో మరి రివ్యూ చెప్పుకుందాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరి టాస్ గెలిచి అయితే ఫీల్డింగ్ తీసుకున్నారు పాకిస్తాన్. కరాచీలో వాళ్ళ హోమ్ గ్రౌండ్ కరాచీలో పాకిస్తాన్ ఆడుతున్నారు. మరి ఫీల్డింగ్ తీసుకుంది. డివోస్ అనుకున్నారు, ఏమనుకున్నారు కానీ భారీ స్కోర్ నమోదు చేసి టార్గెట్ అయితే సెట్ చేసుకుంది. న్యూజిలాండ్ టీం అయితే ఓపెనర్స్ విలియం 100, టామ్ లాథమ్ 100తో భారీ 100తో 320 టార్గెట్ అయితే సెట్ చేసింది. వాళ్ళ టీం కూడా విలియమ్సన్, డారెల్ మిచెల్ అండ్ తొందరగానే అవుట్ అయిపోయినారు. వాళ్ళు కూడా త్రీ వికెట్స్ అయితే ఫాస్ట్గానే అయిపోయినాయి. 73 for 3. తర్వాత పార్ట్నర్షిప్ సెట్ అయింది. టామ్ లాథమ్ అండ్ విలియం 118 పార్ట్నర్షిప్. తర్వాత విలియం అవుట్ అయిన తర్వాత కూడా మళ్ళీ టామ్ లాథమ్ ప్లస్ ఇంకో 100 రన్ పార్ట్నర్షిప్ గ్లెన్ ఫిలిప్స్ విలియం టామ్ లాథమ్ చాలా సూపర్ ఆడి ఆ స్కోర్ అయితే తెచ్చారు 320. మరి అక్కడ వాళ్ళ పాక్ బౌలర్స్ మొత్తం 10 ఓవర్స్. హారిస్ రాఫ్ అయితే 10 ఓవర్స్ 80+ రన్స్. షాహిన్ అఫ్రిది 7 పాయింట్ రన్ రేట్. అందరు కూడా 60-70 రన్స్ దాటించి రన్స్ మాత్రం బాగా ఇచ్చారు. ఫాస్ట్ బౌలర్స్ అందరు బాగానే కొట్టించుకున్నారు. మరి వాళ్ళు టార్గెట్ మాత్రం చేసి 320 అంటే కష్టమే కదా. మరి వాళ్ళ బ్యాటింగ్కి వస్తే వాళ్ళు టెస్ట్ మ్యాచ్ బ్యాటింగ్ ఆడిరబ్బా. ఫస్ట్ 10 ఓవర్స్కి 22 రన్సా. ఇట్లా వాళ్ళు ఫస్ట్ వికెట్ ఓపెనర్ అయితే రిజ్వాన్ అండ్ రిజ్వాన్ క్యాచ్ మాత్రం సూపర్ పట్టిండు. గ్లెన్ ఫిలిప్స్ సూపర్ క్యాచ్. బాబర్ ఆజం 81 బాల్స్ క్యాప్టెన్సీ చేసి 90 బాల్స్ ఆడి 63 రన్స్ ఏమో చేసి 150 for 6 33 ఓవర్స్ అప్పుడు అవుట్ అయ్యిండు. టెస్ట్ మ్యాచ్ బ్యాటింగ్. వాళ్ళ వికెట్స్ ఫస్ట్ 10 ఓవర్స్ 22 చెత్త బ్యాటింగ్. టెస్ట్ మ్యాచ్ బ్యాటింగ్ ఆడారు. క్రౌడ్ మొత్తం డిసప్పాయింట్. వాళ్ళ హోమ్ గ్రౌండ్ ఆడుతున్నారు, ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతున్నారు. వాళ్ళకి ఇంకా ఛాన్స్ లేనట్టే సెమీస్కి. మరి బాబర్ ఆజం అవుట్ అయినాక లాస్ట్ టేల్ అండర్స్ 100 రన్స్ కొట్టారు. కుల్దీష్ షా పేరు పలకడానికి వస్తలేదు. తన 69 49 బాల్స్ 69 టేల్ అండర్లో వచ్చి తన ఒక ఎంటర్టైన్మెంట్. హారిస్ రావు 3 సిక్స్లు కొట్టిన లాస్ట్లో ఎంటర్టైన్మెంట్. ఇక షాహిన్ అఫ్రిది, నసీం షా వీళ్ళు ఒక 15 రన్లు కొట్టి ఆ 260 వరకు స్కోర్ తెచ్చారు. ఇక ఫస్ట్లోనే మ్యాచ్ అయిపోయింది. ఫస్ట్ 10 ఓవర్స్ పవర్ ప్లే లోపలనే మ్యాచ్ అయిపోయింది. సూపర్ క్యాచ్ గ్లెన్ ఫిలిప్స్, రిజ్వాన్ అయితే సూపర్ క్యాచ్. బాబర్ ఆజం మాత్రం టెస్ట్ బ్యాటింగ్ చెత్త బ్యాటింగ్. సల్మాన్ ఆగాతో కొంచెం పార్ట్నర్షిప్ నడిపించింది కానీ సల్మాన్ ఆగా అవుట్ అయిపోయింది. ఒక సల్మాన్ ఆగా ఒకటే కొంచెం ట్రై చేసిన. ఫక్కర్ జమాన్ మాత్రం ఊడ్సుడు బ్యాటింగ్ ఆడిన. స్వీప్స్ ఆడు ఊడ్సుడు కొట్టి చెత్త బ్యాటింగ్తో బాల్ తిన్నాడు. బాబర్ ఆజంతో పెద్ద ట్రై చేసిన కానీ ఫక్కర్ జమాన్ వర్కౌట్ అవ్వలే. కరాచీ గ్రౌండ్లో ఓడిపోయారు పాకిస్తాన్. న్యూజిలాండ్ అయితే టాప్లో ఉంది. రేపు మన ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్. మరి ఇండియాతో పాక్ సెమీస్ రావాలంటే ఇండియాతో కీలకంగా మారింది మ్యాచ్. మరి ఇండియా కూడా బంగ్లాదేశ్ని తక్కువ అంచనా వేయకూడదు. మరి ఇండియా మ్యాచ్ అయితే చాలా కీలకంగా మారింది. పాకిస్తాన్కి చాలా ఇంపార్టెంట్. పాకిస్తాన్ ఇండియాతో గెలిస్తేనే కదా ఛాన్స్ ఉంది. గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఐసీసీ టోర్నమెంట్స్లో ఇండియాతో గెలవాలంటే కష్టం. పాకిస్తాన్ వాళ్ళు కండక్ట్ చేసిన ఛాంపియన్స్ ట్రోఫీ ఆల్మోస్ట్ ఫస్ట్ మ్యాచ్తోనే తెలిసిపోయింది. అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ నేను చెప్తున్నా. ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. టీంకి అంత సీన్ లేదు ఇంకా. మరి ఇది రివ్యూ. రేపు మ్యాచ్ వీడియోతో రివ్యూతో కలుద్దాం. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి. రేపు ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ ఉంది. జర సపోర్ట్ చేయండి. క్రికెట్ ఛానల్ జర గ్రోత్ కొంచెం నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.